బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏంటంటే 70 ఏళ్ళ తర్వాత ఎవరైనా కానీ వాళ్ళని మెయిన్ హీరోగా పెట్టుకొని సినిమాలు చూడాలన్నా కానీ సో ప్రేక్షకులు ఒక రకంగా అరే ఏంటిది అని అనుకుంటారు. కాకపోతే అలాంటి సినిమాలను కూడా ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అది మంచి రావాల్సిన మార్పు అనిపిస్తుంది. హీరో అనగానే 6 ప్యాక్ బాడీ, అందమైన ముఖం, అందమైన శరీరం అన్నీ అందమే. ఈ గడ్డం మీసాలు తెల్లవాడోళ్ళు అందంగా ఉండరా? కనిపిస్తుందా, వినిపిస్తుందా, అనిపించదా? ఈ విషయంలో కూడా మనం చూడదలుచుకుంటే అందాన్ని చూడొచ్చు. తాత, తండ్రి ఇట్లాంటి ఆలోచనలు ఉండి ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు కూడా సినిమాలకు ఉపయోగపడతాయి. అది కథలు ఉంటాయి. వెనకటి తాతలు చెప్పే కథలు వినేవాళ్ళం. అందుకని మాకు ఇప్పుడున్న కష్టాలు లేవు. ఇప్పుడు తాతలు కథ చెప్పేటోళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి ఎన్ని కష్టాలంటే ముట్టుకుంటే 30 మహాభారత కథలు చెప్తున్నాడు వాళ్ళకు. ఓకే, అగ్గిపెట్టెలన్నీ కలిపి రైలు డబ్బాలు చెప్తే మేము ఎంత ఆనందపడేవాళ్ళము. ఇప్పుడు రైలు తీసుకొచ్చి పెట్టి అంత ఆనందం లేదు పిల్లలకు. నిజమయ్యా, అది నిజం. నేను మా హీరో అందంగానే ఉన్నాడు, నేను మాత్రం అంత అందంగా లేను. ఎంటకలు తెల్లగా ముసలోడిని నేను పోయి డ్యాన్స్ చేస్తాను, చూసిన వాళ్ళు సంతోషపడతారు. ఎందుకని ఇప్పటి వాళ్ళు అసలు చేయించలేరు. కనుక వయసు పెద్ద పెరిగినా సరే వాళ్ళలో కళాత్మక దృష్టి ఉంటుంది. వాళ్ళు కూడా చూపించగలగాలి. చూపించినప్పుడు ఆ ఆనందం వస్తుంది అందరికీ. అటువంటి మార్పులు రావాలి. ఇందులో ఎక్కువగా నాటకాలు వేసే పాత్ర అనేది కూడా చేశారు. సో ఈ పద్యాల గురించి ఎట్లా అసలు? అది పద్యాలు కాదండి, అది ఏకపాత్రాభినయం. కొన్ని కొన్ని పాటలు కూడా పాడుతూ ఉంటారు కదా మధ్యలో, ఆ టీ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ. అవి ఏమిటంటే మాటలు మాట్లాడుతుంటే శాతకానులు అని అంటుంటాం కదా. పంట లేవడు లేతే ఆగడు అంటుంటాం. ఇవి ఏంటి ఊత పదాలు అన్నమాట. అటువంటి వాళ్ళ కోసం ఈ మాటలన్నీ వచ్చినాయి. అవన్నీ నానోళ్ళు ఇవన్నీ చదువుతూ ఉంటాయి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నోట్లో ఆ మాటలు వస్తుంటాయి. కానీ అందులో మీరు వేసుకున్న వేషం కానీ అది పోస్టర్ మీద ఆ ఫోటో చూస్తుంటే అమ్మో ఈసారి పెద్దగానే ప్లాన్ చేసినాడు తాత అని చెప్పేసి మాకు అనిపించింది. ఇంతకు మీకు రజనీకాంత్ సినిమాలో అవకాశం వచ్చిందంటగా, ఏ సినిమాలో? ఏ సినిమాలో గుర్తులేదండి. రమ్మన్నారు, పొమ్మన్నారు, నిలబడు అన్నారు. చూసి సాట్లాడదండి తర్వాత ఉండి అన్నాడు. నిజంగా వచ్చిందా? ఎప్పుడయ్యేది ఏమో అది గుర్తులేదు నాకు. రమ్మన్నారు హైదరాబాద్లోనే. నిలబడి 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 ఎవరు రావాలనో వచ్చిన వాడు రాకపోతే చాలాసేపు నిలబడి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకు వచ్చి గొడవ? నేను ఇంకా ఆ సినిమాలో లాస్ట్లో పెట్టిన డైలాగ్ అదేదో ఊరికే అనుకున్నా, అది నిజమా? యా, అంతే, ఏది ఉంటే అది చెప్పేస్తాను. అది మీలో ఉన్న గొప్పతనం అయ్యా, అంతే. శిశు మందిర్లో అబద్ధాలు ఆడద్దు అని చెప్తుంటాం పిల్లలకు. మేమే అబద్ధాలు ఆడితే ఎట్లా చెప్పండి? అంతే. మా మౌర్య కూడా శిశు మందిర్ విద్యార్థి. అవును, వాళ్ళ అమ్మగారు కూడా శిశు మందిర్లో పనిచేశారు. అదే ఆయనతో మాట్లాడేటప్పుడు అన్నాడు, మాకు ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉందండి, మా అమ్మగారు అండ్ సుధాకర్ గారు ఇద్దరు వర్క్ చేసింది కూడా శిశు మందిర్లోనే అని చెప్తుంటే అవునా ఈ కనెక్షన్ అక్కడి నుంచి ఉందా అని అనిపించింది. ఓకే, అంటే మీకు ఇలాంటి తాతగారు ఎవరన్నా ఉన్నారా ఇలా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ బాగా? లిటరల్లీ నేను సినిమా ఆ టైంలో కూడా నేను తనకంటే ఎక్కువ నాకు ముత్తయ్యతో నాకు కనెక్షన్ ఉందన్న. లిటరల్లీ చెప్పాలంటే ఇంకా లిటరల్లీ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నా లైఫ్లో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎట్లా ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా ఎంట్రీ? యాక్చువల్లీ ఈ యాక్టింగ్ ఫీల్డ్లో అంటే నేను 2019 అనుకుంటా థియేటర్ చేశాను నేను. థియేటర్ ఆఫ్టర్ ఇంకా అన్నకి అట్లా ప్రొఫైల్ పంపించేసరికి చూసి అన్న మీ ఆడిషన్ ఫోటో ఒకటి మస్తు ఉంటుంది అంటగా, ఇట్లా ఈ టైప్లో ఇట్లా పోజ్ ఇస్తూ. ఇంకా ఈ ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి నిజ జీవితంలో నిజమైన ముత్తయ్య భాస్కర్ మౌర్యది నాకు. ఓకే, అదే అన్న, నేను తనకి మళ్ళీలాగానే ఉంటా. తనతో తను నాకు ఇన్స్పిరేషన్, ఎప్పటికీ ప్రతి ఒక్కటి ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉంటాడు. తను నాకు ఎప్పటికీ నాకు ముత్తయ్య లాగానే. ఓకే, రియల్ లైఫ్ ముత్తయ్య భాస్కర్ మౌర్య నా ఉద్దేశం. అయ్యా మీరు చేసిన 4-5 మూవీస్ అయినా కానీ సో చాలా ఇంపార్టెంట్, మొత్తం 78 అయిపోయినాయి. 78 కానీ మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే ఆ 4 గుర్తొస్తున్నాయి. అవును,
ఇన్ని ఎప్పుడు చేశారు అసలు? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఇంతకు? మల్లేశం సినిమా ఫస్ట్, నేను నా జీవితంలో ఫస్ట్ సినిమా మల్లేశం. మలేషియా. దాని తర్వాత ఇవన్నీ ఈ బాలుగా టాకీస్ తోటి ఇది మొదలైంది. ఇది ఇది మొదలైంది. ఉమ్. ఆ, నడిచింది. ఈ గడ్డం మీసాలు ఇవన్నీ కూడా బాలుగా టాకీస్లో కూడా ఉన్నాయి. యా బలగ టాకీస్లో టాకీస్కి వెళ్ళి బొమ్మలు చూస్తుంటారుగా, ఉమ్, 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 బొమ్మలు చూసే మీకు కూడా డిఫరెంట్ పేరు కూడా ఉందిగా. ఉమ్. తాత యా దాంట్లో తాత నేను. ఆమె ఒక అమ్మాయి ఇప్పటికి కూడా 2 సినిమాలు తీస్తుంది కదా. ఆమె పేరు, ఆమెకు నేను ఆ సినిమాలకు ఇష్టపడిపోతుంటాను. షకీలా. షకీలా. షకీలా తాత. షకీలా తాత. షకీలా తాత అవును. పేరు. అవును. ఇంకా ఏదైనా చెయ్యలేదు, ఇంకా ఇట్లాంటి కావాలి అనుకున్న పాత్ర ఏదైనా ఉంటుంది కదా, ఏమన్నా ఉందా? అవి అన్నీ మంచి మంచి నటులు చేశారండి. ఉమ్. ఆ పాత్రలు వద్దు మనకు. నేను మాత్రమే పనికొచ్చే పాత్రలు కావాలి. వాస్తవంగా ఉమ్. నేను ఒక 700 సినిమాలు చూసుంటాను, ఇంకెక్కువ. ఉమ్. ఆ సినిమాల్లో వేసిన పాత్రలు వాళ్ళు చేసింది నేను చేసేందుకు ఇంకా వాళ్ళు బాగానే చేశారు. వాళ్ళు చేయని పాత్రలు ఏమన్నా ఉంటే నన్ను ఉపయోగించుకొని పెడితే బాగుంటుంది. కానీ ఇందులో మీలో ఉన్నది కొత్త యాంగిల్ మాత్రం చూపించారు భాస్కర్ గారు. ఏంటంటే ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేసిన ఏకపాత్ర అభినయం అనేది కూడా నాకు ఎస్ రంగారావే ఇష్టం అండి. అదే సావిత్రి గారు ఇష్టం. చూపించారు. సావిత్రి గారు ఇష్టం. సావిత్రి గారి సినిమాలో ఉంటే కళ్ళు తప్ప ఆమె శరీరం వైపు నాకు తృచ్చిపోదు. ఆమె ఎటు చూస్తే అటు చూస్తుంటాను. ఎస్వి రంగారావు గారు అంటే అంత ఇష్టం కదా. మరి ఆయన యాక్ట్ చేసిన మూవీస్లలో మీరు ఎక్కువసార్లు చూసింది ఏది? ఘటోత్కచుడు, మాయాబజార్. మాయాబజార్ 23 సార్లు చూసాను నేను. ఇప్పటికి వచ్చినా కానీ మీరు కదలరేమో, మళ్ళీ చూస్తూనే ఉంటారు. మళ్ళీ వేసి చూస్తా. ఆ. ఎందుకు ఆ క్యారెక్టర్లో అంతగా ఏం నచ్చింది? కాదు కానీ ఆ దర్శకుడు, ఆ టెక్నీషియన్, ఆ స్క్రిప్ట్ రైటరు, అట్లాగే నేపథ్య రచన, ఆ చిత్రీకరణ అన్నీ ఎప్పటికూ తీసినా అంతకంటే గొప్పది చేయలేమండి. అందుకని నచ్చుతుంది నాకు. మీరు చేసిన మూవీస్లలో మీకు బాగా నచ్చిన ఒక క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు మీరు? బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ముత్తయ్యే. ముత్తయ్యనా? నన్ను ఫుల్గా ఉపయోగించుకున్నారు ముత్తయ్యలు. మిగతా వాళ్ళు అంత ఉపయోగించుకోలేదు. ఓకే. డైలాగుల వరకు వాళ్ళు చెప్పింది చేయడం వరకే ఉపయోగపడ్డా. ముత్తయ్యలో ఎగరడం నా ఇష్టం. యా. కానీ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందయ్యా, భలే ఉంటుంది. అదేంటంటే సో ఆ పొలం గురించి చెప్తారు చూసారా, భలే ఉంటుంది అసలు. మీలో అంటే మీరు చెప్తూ ఉంటే కూడా మాకలో అరే ఒక జీవితాన్ని చెప్తున్నారు ఈయన ఇట్లా అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. అట్లా చెప్పించారు మౌర్య గారు మాతో. ఎన్ని రోజులు పట్టిందా ఈ షూటింగ్ మొత్తం? లెక్క నాకు తెలియదండి. నాకు మౌర్య గారే చెప్పాలి. 13 days అయింది అన్న. 13 days. 13 days అయింది.